హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ వీడియో. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఊరికే స్మాల్ ఒక వ్లాగ్ అయితే తీసానండి. మార్నింగ్ అయితే ఎలా ఉందో షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మై నేమ్ ఇస్ అరుణ. మార్నింగ్ లేచిన తర్వాత నార్మల్గా ఏముంటాయండి, లేచిన తర్వాత కొంచెం ఫేస్ వాష్ చేసుకొని టీ అయితే తాగేసాము. తర్వాత అయితే వంటకైతే టిఫిన్ అయితే దోశ అయితే చేసుకుని తిన్నాము. క్యారీకి అయితే మా హస్బెండ్కి అయితే క్యారీకి పిల్లలకి క్యారీ చేయాలి కదా. తర్వాత నేను చిక్కుడుగాయ అయితే ఫ్రై చేసుకొని పప్పు కూర అయితే చేస్తాను. రైస్ అయితే పెట్టుకున్నానండి. నార్మల్గా డైలీ బ్లాగ్ అండి ఇది. మరి చెత్తగా ఉన్నాను అనేసి వీడియో పెట్టకండి. 1 రూమ్లో కొంచెం విజిల్ పెట్టేసి కుక్ అయిన తర్వాత ఇక్కడికైతే వచ్చేసాను. చూడండి, ఇల్లంతా చెత్తగా పిల్లలు ఉంటారు కదా, చెత్తగా పెడతారండి. మామూలే, పిల్లలు ఇంట్లో ఉండేదే కదా. చిక్కుడుగా అయితే ఉడుకుతుంది. రైస్ అయితే పెట్టుకున్నాను. పప్పు అయితే కుక్కర్లో పెట్టుకున్నానండి. చూడండి, నిన్న నైట్ అయితే వర్షం పడిపోయింది. బట్టలంతా తీసుకొచ్చి అలాగే పెట్టేస్తానండి. మార్నింగ్ వ్యూ చూడండి ఎలా ఉందో. కూల్గా ఉన్నిందండి ఈరోజైతే, చాలా బాగుంది. తర్వాత అయితే నేను చిక్కుడుగాయ అనేది ఫ్రై చేసుకునేసానండి. అదైతే ఫుల్ వీడియో తీయలేదు. ఫ్రై చేసేసాను, పప్పు కూర కూడా చేసేసాను, రైస్ కూడా పెట్టేసుకున్నానండి. మా హస్బెండ్కి అయితే లంచ్ అయితే కట్టించేసాను. మామూలుగా టిఫిన్ అయితే దోశ అయితే పోసుకొని తిన్నాము. తర్వాత అయితే పాత్రలు చూడండి ఎలా అయితే పడినామంతా క్లీన్ చేసుకున్నానండి. అంతా క్లీన్ చేసి ఒక 1/2 అవర్ పట్టిందండి. అంతసేపు అయితే వీడియో పెట్టిన కుదరదు కదా, కొద్దిసేపు అయితే వీడియో తీసుకున్నానండి. వంట చేసి టిఫిన్ చేస్తే చాలా పడిపోతాయండి. ఈరోజు మార్నింగ్ నుంచి నాకు 1 o'clock అయిందండి టైము. ఇంత పూజ చేసుకొని తినే కొందికి 1 o'clock అయిందండి టైం అయితే. ప్లీజ్ స్కిప్ చేసుకోకుండా చూసి సపోర్ట్ చేయండి. ఇంత క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. చాలాసేపు అయితే పెట్టేస్తున్నాను. ఇది స్కిప్ చేయకండి. నార్మల్లే అండి, మనం ఇంట్లో చేసేటివే కదా అని అనుకోకండి. ఇంత క్లీన్ చేసుకునేనానండి. ఫుల్ అయితే పెట్టలేదు, కొంచెంసేపు అయితే పెట్టానండి. చూడండి, లాస్ట్లో అంతా క్లీన్ చేసేసుకున్నాను. మళ్ళీ అయితే బట్టలు అయితే తీసుకొచ్చానండి. అవి అయితే కొంచెం మడత పెట్టేసుకున్నాను. అలాగే పెట్టేసాను. వర్షం పడుతుంది కదా, కొంచెము వాటర్గా ఉంటే అందుకని తీసి మడత పెట్టేసుకున్నాను. తర్వాత అయితే అంతా సర్దుకొని చెత్తలు అయితే తోసుకోవాలి కదా అని చెత్త అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి అన్ని రూముల్లో. అది ఒక హాల్లో అయితే పెట్టేసి అన్ని రూముల్లో వెళ్ళి చెత్తలు అయితే తోసుకొని వచ్చానండి. కొంచెంసేపు కనపడిన నేను. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చిన్న వ్లాగ్ అండి ఇదైతే. నార్మల్గా పెడదామని పెట్టాను. ఇదేం పెద్ద యూజ్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు. నార్మల్గా పెట్టానండి. మీకు ఇష్టం ఉంటే చూసి సపోర్ట్ చేయండి. నేను చెత్తలు దోసేకి రూమ్కి వెళ్ళానండి. అది హాల్లో పెట్టింటే రికార్డ్ అయ్యిండదండి ఇది. కానీ సౌండ్ అంతా మ్యూట్ చేసి మనం వాయిస్ ఓవర్ ఇస్తాం కదా, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అనేసి పెట్టాను. తర్వాత అయితే మా అబ్బాయికి అయితే చిన్న అబ్బాయి ఉన్నాడండి, ఇంకా స్కూల్కి వెళ్ళలేదు. చిన్న అబ్బాయి, మండే నుంచి ఉంటుంది స్కూలు. నేను స్నానం చేసుకొని వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకొని దేవుడి సామాన్ అంతా కడిగేసి బొట్లంతా పెట్టేసుకున్నాను. చూడండి, దేవుడు అయితే క్లీన్ అయింది. అదే పూలు అయితే కొన్ని ఉన్నాయండి, కొద్దిగా తీసుకొని వద్దామనేసి అంగడికి షాప్కి అయితే వెళ్దామనేసి రెడీ అవుతున్నానండి. డ్రెస్ చేంజ్ చేసుకొని షాప్కి అయితే వెళ్ళాలి. అంతా క్లీన్ చేసుకుని చూపిస్తున్నానండి. క్లీన్ చేసే పని ఇంకొకటి ఉంటుందండి. ఇంత క్లీన్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకునేసి షాప్కి అయితే వెళ్తున్నానండి. పూలు తీసుకొని వచ్చేకి ఆకు ఒక్క మనం మామూలుగా పూజ సామాన్లు తీసుకొని వద్దామనేసి వెళ్తున్నానండి. ఇదైతే శుక్రవారం అండి, ఫ్రైడే వ్లాగ్ ఇది. అక్కడైతే పూలు అయితే తీసుకొని అక్కడే కొన్ని కట్టుకొని వచ్చానండి. అంటే మా ఇంటి పక్కనే తెలిసిన వాళ్ళు కదా, అక్కడే ఉండి కొంచెం కట్టుకొని వచ్చానండి. వచ్చిన తర్వాత అయితే పూజ అయితే చేసేసాను.
దేవుడికి దండం పెట్టుకోండి. మీరు కూడా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో, ఎలా వచ్చిందో చిన్న ఒక కామెంట్ పెట్టండి, మన సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.